ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B నుంచి ఆల్ చాప్టర్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా జాగ్రత్తగా చూడండి. మీకు ఈ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఏ చాప్టర్స్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం చదవాలి, ఎలా చదవాలి, ఈ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఆ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ని ఎవరు మిస్ కావద్దు. అర్థమైంది కదా? సో ఇప్పుడు చూడండి, లెసన్ వైజ్గా 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ఏ క్వశ్చన్స్ చదవాలి అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి స్ట్రైట్ లైన్స్. ఇందులో నుంచి మీకు ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అర్థమైంది కదా? సో దానికోసం మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, చూడండి, మీకు వర్క్ బుక్లో చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. సో అన్ని చదవాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ క్వశ్చన్స్ నేను చెప్తాను. వీటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్తో మీరు పాస్ అవ్వచ్చు. ఈ వీడియో ఎవరైతే సప్లై రాయబోతున్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా జనరల్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయనే విషయాన్ని తెలుస్తుంది అనమాట. అర్థమైంది కదా? సో ఇప్పుడు మీకు చాలా తక్కువ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రిపీట్ అయ్యే క్వశ్చన్స్ చెప్తాను. చాలా జాగ్రత్తగా చూడండి. ఇందులో చూడండి, స్ట్రైట్ లైన్కి వచ్చేసరికి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేవి ఏంటంటే, ఫస్ట్ అయితే సర్క్యూమ్ సెంటర్ వస్తుంది, లేదంటే ఆర్తో సెంటర్ వస్తుంది అన్న. అర్థం కదా? సర్క్యూమ్ సెంటర్ లేదా ఆర్తో సెంటర్, ఈ రెండు 50-50 ఛాన్సెస్. అర్థమైంది కదా? సో మ్యాక్సిమం ఇస్తాడు. ఇవి ఇవ్వకపోతే నెక్స్ట్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్, నెక్స్ట్ ఇమేజ్ థియరం. ఈ 4 క్వశ్చన్స్ మ్యాక్సిమం 99.999% ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అర్థమైంది కదా? సో వీటికి ఆన్సర్స్ మీకు తెలియకపోతే ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఛానల్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఫైల్స్లో చూసుకున్నట్లయితే ప్రతి చాప్టర్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క మోడల్ పేపర్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా ఏ సబ్జెక్ట్ డౌట్ అయినా, ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటికి మోడల్ పేపర్స్ కావాలన్నా టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. అర్థమైంది కదా? సో ఇప్పుడు నెక్స్ట్ చెప్పాను కానన్నా, ఈ స్ట్రైట్ లైన్ నుంచి ఈ 7 మార్క్స్ క్వశ్చన్ కోసం మీరు చదవాల్సిన 4 క్వశ్చన్స్ మాత్రమే. సర్క్యూమ్ సెంటర్, ఆర్తో సెంటర్, ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్, నెక్స్ట్ ఇమేజ్ థియరం. ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అర్థమైంది కదా? సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చాప్టర్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఈ చాప్టర్ నుంచి మనకి 2 7s వస్తాయి, అంటే 14 మార్క్స్. సో ఈ 14 మార్క్స్ కోసం ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తా చూడండి. 6th క్వశ్చన్ ఇంపార్టెంట్, నెక్స్ట్ 7th క్వశ్చన్, 10th క్వశ్చన్. అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తా చూడండి. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అనమాట. అర్థమైంది కదా? సో నెక్స్ట్ 12th, 10th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి డిసిఎస్ అండ్ డిఆర్ఎస్, డైరెక్షన్ క్వశ్చన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్. దీంట్లో నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆ 7 మార్క్స్ క్వశ్చన్ కోసం మీరు ఎన్నో ఎక్కువ క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం లేదు. 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోద్ది. ఆ 3 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో వీటిలో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 13, 14, 15 మ్యాక్సిమం ఫస్ట్ 10 క్వశ్చన్ నుంచి ఇస్తాడు. ఒకవేళ పేపర్ టఫ్ చేయాలని ఉంటే 15th క్వశ్చన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అర్థమైంది కదా? సో ఈ చాప్టర్ నుంచి ఈ 3 క్వశ్చన్స్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ డిఫరెన్షియేషన్. దీంట్లో చెప్తూ చూడన్నా, ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ 3rd క్వశ్చన్, నెక్స్ట్ 20 ఇవి చేస్తే సరిపోద్ది. వీటితో పాటు 19. అర్థమైంది కదా? సో ఈ చాప్టర్లో మ్యాక్సిమం మీకు ప్రతి ఇయర్ మీకు అంటే రిపీటెడ్గా ఇచ్చే క్వశ్చన్స్ ఇవి. అర్థమైంది కదా? సో ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు. అర్థమైంది కదా? సో అంటే రిపీటెడ్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్. ఇప్పుడు ఇందులో చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, 22nd, 23rd కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. అదేవిధంగా 24th ఇవి కూడా రిపీట్ అయ్యే క్వశ్చనే. 25th రిపీట్ అయ్యే క్వశ్చన్. మీకు ఆల్రెడీ మీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ కన్నా
ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తామో సో ఆ క్వశ్చన్స్ అర్థమైందా. సో మీరు చాలాసార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాం, వీటిలో ఇంకా మీరు సార్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఓకే, మనకు 7 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి లోకస్. దీంట్ నుంచి మనకి 2 4s వస్తాయి, 8 మార్క్స్. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా. ఇవి 3 క్వశ్చన్స్ చూడండి, 2 క్వశ్చన్స్ ఇవి. ఈ 2 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే. సెకండ్ క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్స్ నుంచి మ్యాక్స్ 50% క్వశ్చన్ రావచ్చు. అర్థం కదా. సో ఈ 2 ఒకేలా ఉంటాయి కాబట్టి ఒక దీంట్లో ఇచ్చాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఫోర్త్, మీకు ఏవైతే క్వశ్చన్స్ టిక్ పెడుతున్నా అన్నీ ఇంపార్టెంట్. వీటిలో ఇంకా మీరు సార్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. అర్థమైంది కదా. సో వీటికి ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే ఆల్రెడీ ఇందులో ఏదైతే మీకు క్వశ్చన్ చెప్తున్నాను ప్రతి క్వశ్చన్ కూడా మన ఛానల్లో డిస్కస్ చేసాం. కాబట్టి ఎవరికి ఏ క్వశ్చన్ డౌట్ ఉన్నా ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానల్ చెప్పుకున్నాం. మీకు లోకస్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అని చెప్తే మీకు ఒక ప్లేలిస్ట్ వస్తుంది. ఆ ప్లేలిస్ట్లో మీకు ఇక్కడ ప్రతి క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో వీటికి ఆన్సర్స్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. అర్థమైంది కదా. సో వీటికి మోడల్ పేపర్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. అర్థమైంది కదా. సో ఇవి లోకస్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి స్ట్రైట్ లైన్స్. ఈ చాప్టర్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అర్థమైంది కదా. సో ఆ 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. 8th 9th ఇవి మీకు మ్యాక్సిమం రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అనమాట. అర్థమైంది కదా. సో నెక్స్ట్ చాలా తక్కువ క్వశ్చన్స్ ఇచ్చాను. 10th క్వశ్చన్ ఇంపార్టెంట్. 11th సరిపోద్ది, ఇవి చేస్తే సరిపోద్ది. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ ఏంటి, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఈ చాప్టర్ నుంచి మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో దానికోసం మ్యాక్సిమం మీకు వచ్చే క్వశ్చన్ 13th క్వశ్చన్, ఇది ఒకపోతే 14th ఇస్తాడు. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. అర్థమైంది కదా. సో వీటిలో ఇంకా మీరు సార్ట్ చేయడానికి లేదు. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే, వీటిలో సార్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్. దీంట్లో 18th క్వశ్చన్ ఒకటే ఇచ్చాను చూడండి, ఇవి చేసి సరిపోతాయి. ఇవన్నీ చిన్న క్వశ్చన్స్ కాదు, ఇవన్నీ ఉన్నాయి చూడండి. సో 6 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 6 క్వశ్చన్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అర్థమైంది కదా. ఈ చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అర్థమైంది కదా. ఈ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ప్రిన్సిపల్లో మీకు ఒక 10 ఉంటాయి. ఈ 10లో ఈ 6 మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 6 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అర్థమైంది కదా. సో డిఫరెన్షియేషన్ నుంచి ఫస్ట్ ప్రిన్సిపల్ ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఆ క్వశ్చన్ కోసం మీరు చదవాల్సిన ఏంటంటే ఈ 6. నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్. ఈ చాప్టర్లో మీకు చాలా తక్కువ క్వశ్చన్స్ ఇచ్చాను అన్న. 19, 20, 21 ఈ 3 క్వశ్చన్స్ చేసి సరిపోద్ది. అర్థమైంది కదా. సో దీంట్లో వచ్చేసరికి మీరు ఇవన్నీ చేయాలి. 1 2 3 4 ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్సే కాబట్టి వీటిని ఇంకా సార్ట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. అర్థమైంది కదా. సో 4 మార్క్స్ చూసాం. ఇప్పుడు 2 మార్క్స్ చూద్దాం. ఇప్పుడు 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం అన్న. ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి స్ట్రైట్ లైన్స్. ఇందులో మీకు 2 2s వస్తాయి, అంటే 4 మార్క్స్ అనమాట. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి, చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. 2 3 4 5 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చి 3 క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ వస్తుంది అని చెప్పలేము. అర్థమైంది కదా. సో ఇది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి. బట్ మీకు మంచి మార్క్స్ రావాలనుకుంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అర్థమైంది కదా. సో 19 20 8 9 10 అదేవిధంగా 11 ఈ 12th క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 12th క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఈ మీకు మార్క్స్ మంచి మార్క్స్ కావాలంటే మాత్రం 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ చూడండి. దీంట్లో నుంచి మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. సో దీనికోసం చూడండి, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే మీకు ఈ 2 మార్క్స్ వచ్చేసరికి ఒక 3 క్వశ్చన్స్ తీసుకొని ఇంట్లో ఒక క్వశ్చన్ వస్తుందని చెప్పలేము. అర్థమైంది కదా. సో మీకు మంచి మార్క్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వాలి. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ద ప్లేన్. దీంట్లో నుంచి మాకు ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. అర్థమైంది కదా. సో అయినా మీ మెటీరియల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ కంటే ఇక్కడ మీకు షార్ట్ చేసి ఇచ్చాం కాబట్టి వీటిని కూడా ఇంకా షార్ట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు.
అర్థమైంది కదా. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. నెక్స్ట్ లిమిట్స్. ఈ లిమిట్స్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది చూడండి. ఈ 2 మార్క్స్ ఈ లిమిట్స్లో 4 మార్క్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు 2 మార్క్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. అర్థమైంది కదా. సో కాబట్టి 4 మార్క్స్ చాలా ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, తర్వాత 2 మార్క్స్ ఆటోమేటిక్గా మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ డెరివేటివ్స్. ఇక్కడ మీరు చూసుకోండి, ఇందులో 36, 37, అదేవిధంగా 38, 39 ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చేవి. నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్, దీంట్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దానికోసం రీచ్ అవ్వాల్సిన క్వశ్చన్స్ ఇవన్నీ ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్, దీని నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దానికోసం రీచ్ అవ్వాల్సిన ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చాను అంతేనా, మీకు ఎక్కువ అవ్వలేదు. మ్యాక్సిమం మీ మెటీరియల్ ఏదైతే ఉందో దాంట్లో మ్యాక్సిమం సార్ట్ చేసి ఇచ్చాను. సో వీటిలో ఇంకా నేను సార్ట్ చేసి చదువుతాను అంటే మార్క్స్ అనేవి ఎక్కువ రావు. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏవైతే మనం డిస్కస్ చేసామో ఇవన్నీ పర్ఫెక్ట్ చదువుకుంటే మంచి మార్క్స్ అనేవి క్లియర్ చేయొచ్చు. అర్థమైంది కదా. సో వీడియో ఎండింగ్లో ఒక చిన్న అప్డేట్ అయితే చెప్పారు కదా అన్న. సో ఆ యొక్క చిన్న అప్డేట్ ఏంటంటే, ఇంతవరకు మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసాం, ఆన్సర్స్ డిస్కస్ చేయలే. సో ఇప్పుడు మీకు ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క ఆన్సర్స్, దీని యొక్క మెటీరియల్ మీ దగ్గర లేకపోయినా, ఒక మెటీరియల్ ఉంది అయినా ఎలా చదవాలి మీకు తెలియకపోయినా, అర్థమైంది కదా. సో మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అర్థమైంది కదా. సో మీరు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అది 1BA కాదన్న, ఇంటర్మీడియట్ సంబంధించి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. దీనికోసం మీరు చేసింది ఏంటంటే, ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్ షాట్. నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్. ఈ 2 స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో మెటీరియల్ కోసం మీరు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు, మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అర్థమైంది కదా. సో మెటీరియల్స్ తీసుకోండి చాలా జాగ్రత్తగా. మీకు మెటీరియల్స్ వచ్చేసరికి 3 టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. బేబీ బుల్లెట్ మెటీరియల్స్ ఉంటాయి, హ్యాండ్ రైటింగ్ నోట్స్ అంటే మేము కొన్ని ఇంపార్టెంట్ కొంచెం మీకు ఎలాగైతే ఇంపార్టెంట్ కొంచెం చెప్పానో, సో ఇలా కొన్ని ఇంపార్టెంట్ కొంచెం తీసుకొని మెటీరియల్ తయారు చేయడం జరుగుతుంది. ఆ మెటీరియల్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. సో ఆ మెటీరియల్ పక్కన పెట్టుకొని మీరు సినాప్స్ కరెక్ట్గా నోట్స్ రాసుకుంటే మంచి మార్క్స్ అని గెయిన్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో లింక్, ఈ PDF లింక్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ డిస్క్రిప్షన్లో లేనట్లయితే ఈ PDF మీకు టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంటుంది. అర్థమైంది కదా. మనం చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకా PDFs మనకు టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. చూడండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సంబంధించి మనం చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకా PDFs కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అర్థమైంది కదా. సో ఇది మీ టెలిగ్రామ్ ఛానల్ గురించి. సో ఈ టెలిగ్రామ్ ఛానల్ బాగా యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఈ ఛానల్లో మీకు ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మోడల్ పేపర్స్, వాటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా ఆల్ సబ్జెక్ట్స్ యొక్క బ్లూ ప్రింట్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని విజిట్ చేయండి. అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అర్థమైంది కదా. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. సో అదేవిధంగా మీకు ఇప్పుడు 1B చెప్పుకున్నాం కదా. సో మీకు మ్యాథ్స్ 2B 2A లాంటివి కావాలనుకున్నా, ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటివి కావాలనుకున్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్కి రిప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ కామెంట్ ప్రకారం వీడియో కూడా చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఖచ్చితంగా మీకు ఏదైతే సబ్జెక్ట్ కావాలో ఆ యొక్క సబ్జెక్ట్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఎంతవరకు చూస్తున్నామంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.